నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ బీఆర్ఎస్ సర్వం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో అటు కవిత అరెస్ట్ కావచ్చు, మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరిక కావచ్చు. సో ఇతరితర అంశాల పట్ల రాజకీయ నేతల మధ్య ఒక రకమైనటువంటి మాటల యుద్ధం తలపిస్తూ ఉంది. మాట్లాడదాం ఇదే అంశం మీద. ఇక ఓయూ ఉద్యమ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ ఉన్నారు. సో దయాకర్ గారు ఎట్లా చూసుకోవచ్చు ఎన్నికల పరిణామాల వేళ ఈ కవిత అరెస్ట్ అనేది కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకును పెంచుతుందా తగ్గిస్తుందా? కవిత అరెస్టుకు కాంగ్రెస్కి ఏం సంబంధం లేదు, కానీ కవిత అరెస్టు బీజేపీ ఆడుతున్న నాటకం. బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు రాజకీయ తోడు దొంగలు కాబట్టి మాకు బీఆర్ఎస్తో సంబంధం లేదు అని చెప్పడానికే ఇవాళ కవితను అరెస్ట్ చేశారు. అవన్నీ ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా డ్రామా కంపెనీ. బీజేపీ బీఆర్ఎస్ డ్రామా కంపెనీలు 10 ఏళ్ళుగా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చీకటి దొంగ చీకటి వ్యాపారం చేసినటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళు ఏంటంటే ఎక్కడ బీజేపీకి సీట్లు రావని బీజేపీకి సీట్ల కోసం కవితను అరెస్ట్ చేశారు. కాబట్టి వాళ్ళ ఇద్దరు రాజకీయ చదరంగాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ సంబంధం లేదు. కాంగ్రెస్ ఖచ్చితంగా 14 సీట్లు గెలవబోతుంది. కాబట్టి కవిత అరెస్టును ఒక దొంగలాగానే చూడాలి తప్ప ఆమె ఉద్యమ నాయకురాలు కాదు, లేకపోతే స్వాతంత్ర పోరాటం చేయలేదు. కవిత అరెస్టు సమయంలో మనం చూస్తే కూడా మనోధైర్యం కోల్పోకుండా పిడికిలెత్తి మరి ఆమె ఒక హితపిస్తూ ఆమె కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే నిజంగా ఆమె తప్పు చేయలేనటువంటి ధీమాలో ఉన్నట్టు తెలుస్తుంది. మీరేమనుకుంటున్నారు? దొంగలు ఎట్లుంటారండి? ఇప్పుడు 100 ఎలుకలు తిన్న పిల్లి కూడా ఒక్కొక్కసారి మీనవేషాలు వేసినలాగా అది ఉంది. వాళ్ళు తప్పు చేసిందని చట్టాలు చెప్పినాయి, కోర్టులు చెప్తున్నాయి. కాకపోతే ఏంటంటే కాలయాపన చేశారు బీజేపీ. అదును చూసి దెబ్బ కొట్టింది. వాళ్ళకు ఉపయోగం ఉన్నప్పుడేమో నోరు మూసుకుంది. ఇలా ఉపయోగం లేదు, ఇలా ఉపయోగం వచ్చింది కాబట్టి ఇలా బోన్లేసింది. కానీ కవిత కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుంది అంటూ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. నిజంగా కడిగిన ముత్యమే అంటారా కవిత గారు? కడిగిన ముత్యం అయితే ఎందుకు మరి జైలుకి పోతుంది? ఎందుకు అరెస్ట్ అయింది మరి? కడిగిన ముత్యాన్ని అయితే నేను అనేది ఎలా? ఇప్పుడు ఈమెతో అంటగాగిన వాడెవడో రాక వెల్కమ్ అని చెప్తా ఉన్నాడు. సిగ్గుండాలి వాళ్ళు. నేను అనేది తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు, ప్రజలు, విద్యార్థులు 10 ఏళ్ళు తెలంగాణ కోసం రక్తతర్పణ చేసి మీ చేతిలో 10 ఏళ్ళు మీ చేతిలో పెడితే ఇలాంటి దొంగ వేషాలా మీరు వేసేది? ఇలాంటి దగులుబాజు వేషాలా నేను అనేది? ఇలా కాళేశ్వరం కట్టరానంటే వాడే కూలిపోయే ఆనకట్ట కడతాడు. వీడేమో కవిత లిక్కర్ కేసు, ధరణి కేసులు, లేకపోతే ఇరిగేషన్ కేసులు, కాళేశ్వరం కేసులు, లేకపోతే మిషన్ కాకతీయ విషయాలు అన్ని స్కాములే నేను అనేది. తెలంగాణ మొత్తం కూడా ఇవాళ తోడుతూ ఉంటే ఇక మొత్తం రోజుకొకటి తవ్వుతూ ఉంటే బయటకు వస్తూ ఉన్నాయి వాళ్ళ అవినీతి. వాళ్ళ పాపం పండింది. నేను అంటున్నాను వాళ్ళ పాపం పండింది కాబట్టి రేపు బీఆర్ఎస్ మొత్తం ఊడ్చుకోబెట్టకపోతుంది. ఎవడు అలా పనిచేయడానికి కూడా ఒకడు కార్యకర్త ఉన్నాడు. కేసీఆర్ ఇంట్లో పనిచేసి పని మనిషి కూడా ఎవడు ఉండడండి. నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పాపాలు, వాళ్ళు చేసినటువంటి అవినీతి మామూలు అవినీతి కాదు. తెలంగాణ సమాజం, సభ్య సమాజం ఇవాళ తలదించుకుంటా ఉంది. కాబట్టి ఇవాళ హరీష్ రావు, ఇవాళ కేటీఆర్ వీళ్ళంతా మేకపోతే గాంభీర్యాలు వాళ్ళకి తెలుసు. అరే మీ పాపాత్మలం అనే విషయం వాళ్ళ అంతరంతో చెప్తుంది. కాబట్టి వాళ్ళకు నిజాయితీ గురించి, ఇవాళ కాంగ్రెస్ గురించి విమర్శించే నైతిక అర్హత వాళ్ళకు లేదు. కానీ ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల్ని ఏమైనా ఆశ చూపి భయపెట్టి పార్టీలో చేర్చుకుంటుందా, లేక వాళ్ళ స్వచ్ఛందంగానే వస్తురా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన, ముఖ్యమంత్రి, ఇలా మంత్రుల తీరు, కాంగ్రెస్ పార్టీ ఆలోచన, ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధత, నిజాయితీ, చిత్తశుద్ధిని గమనించి మేము తప్పు చేసాము, కేసీఆర్తో అంటగాగి మేము పునీతులం అవుతాం, ప్రజల కోసం పనిచేస్తాం, వాళ్ళ దానం లాంటి వాళ్ళు, పట్నం లాంటి వాళ్ళు పార్టీలోకి వస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్లో మేము వచ్చి పనిచేస్తామని వాళ్ళు కూడా గతం నుంచి కాంగ్రెస్ రక్తమే కదా. వాళ్ళు కూడా ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకొని పోయిన వాళ్ళే. అనుకోని పరిస్థితులలో ఏదో ఇక వాళ్ళకు తలకాయ తిరిగో లేకపోతే తలకాయ పని చేయకనో వాళ్ళకి పోయారు తప్ప వాళ్ళు బేసికల్గా వాళ్ళు వాళ్ళ ఒంట్లో మొత్తం కూడా కాంగ్రెస్ రక్తమే కదా. నేను దానం అనేటువంటి కాంగ్రెస్ తయారు చేసిన లీడర్ కదా. వాళ్ళకు అనిపిస్తుంది అరే నా పార్టీ దగ్గర నేను పోకపోతే అనే ఆలోచనతో వాళ్ళు వస్తూ ఉన్నారు. పట్నమైనా, దానమైనా, ఇంకో అయినా ఎవరైనా కాంగ్రెస్ రావాల్సిందే, కాంగ్రెస్ పార్టీలో పనిచేయాల్సిందే అనుకుంటున్నారు. దాంట్లో ఏముంది నేను అనేది